హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇవేంటని చూస్తున్నారా? ఈ మినప్పిండి వడియాలండి. మా సైడ్ అయితే, ఆంధ్ర సైడ్ అయితే ఒట్టు వడియాలు అంటాము. ఈ మినప్పిండి మినప రుబ్బుతో పెట్టుకుంటాం అండి. ఇవి కూర వండుకోవడానికి చాలా బాగుంటాయి. ఈ నూనెలో వేపుకొని తినొచ్చు, కానీ అంతగా బాగోవు. కూర వండుకుంటే టమాటా వేసి కానీ నెత్తళ్ళు వేసి కానీ కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. మా సైడ్ అయితే ఈ పిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు ఇవైతే ఎంత కామనో, మా సైడ్ అయితే తెల్లపిండి వడియాలు, ఇలా మినపరుబ్బు వడియాలు ఇవి అయితే కంపల్సరీ పెట్టుకుంటారండి. సంవత్సరం అంతా ఉండేటట్టు. ఎప్పుడైనా ఏవైనా కూరలు లేకపోయినా అర్జెంటుగా ఏదైనా కూర చేయాలన్నా ఇవైతే చాలా కంపల్సరీ ఉపయోగపడతాయి. తెల్లపిండి వడియాలు అయితే చలిదనంలోకి, పెరుగన్నంలోకి, చారన్నంలోకి చాలా బాగుంటాయి. ఉట్టిని కూడా తినవచ్చు. ఏమి ఇంట్లోనే ఏం తినడానికి లేవన్నప్పుడు మట్టుకు కంపల్సరీ తినవచ్చు. ఇగోండి, మాది పొట్టు మినపప్పు నేను నానేసుకోనండి. రాత్రి అంతా నానేసుకున్నాను. ఉదయాన్నే పొట్టు అంతా తీసేసుకొని ఒక పిడికుడు బియ్యం వేసుకోనండి. నానబెట్టుకున్న బియ్యమే. మనం దీన్ని రుబ్బు రోళ్ళు కానీ గ్రైండర్లో కానీ వేసి దీన్ని రుబ్బుకోవాలండి. మిక్సీలోనైతే అంతగా బాగోదండి. ఈ వడియాలు మిక్సీలోనైతే అస్సలు రావు, బాగానే బాగోవు. ఇలాగా మనం రుబ్బు రోల్లోని కానీ లేకపోతే గ్రైండర్లోని కానీ రుబ్బు పెట్టుకోవచ్చు. నేనైతే రుబ్బు రోల్లోని రుబ్బుతున్నానండి. చాలా బాగుంటుందండి. నాకైతే చాలా టైం పట్టింది ఇది రుబ్బినప్పటికీ. చాలా రోజులైతుంది రుబ్బి. నేను ఎప్పుడు అనుకుంటాను ఇడ్లీలు కాట్లకి ఇలా రుబ్బుకొని పెట్టుకోవాలనేసి, కానీ అంత ఓపిక ఉండదు, చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. అప్పట్లోని ఎలా రుబ్బేవారో, ఎన్నెన్ని వడియాలు ఒక క్యాన్లు పెట్టుకొని ఇంకా చుట్టాలకు పంపుకొని ఆడపిల్లలకు పంపుకొని ఇలాగా. అయినా పెద్దవాళ్ళకంతా ఎంత ఓపుకునేది, మనకు ఇప్పుడు అంత ఓపికే లేదు. ఇలాగ రుబ్బి నాకైతే చున్నీ ఇటు జారిపోయి తల ఇది సెగేసేసుకోవాలనిపించింది. వీడియోలో సెగేసుకుంటే బాగోదేమో అనేసి జుట్టుని అలాగా నాకైతే అలా చెడ్డ చిరాకు వచ్చేసింది ఆ జుట్టుని చూస్తే. పైకి ఎత్తి కట్టేసుకుంటే నేనైతే సెగేసేసుకొని శుభ్రంగా అన్ని పనులు హ్యాపీగా చేసుకోవచ్చు అలా అనిపించింది. ఇగోండి, రుబ్బాం కదా, చాలా బాగా. అసలు ఇదంతా పెద్ద ఎక్సర్సైజ్. ఇప్పుడైతే మనం గిమ్ములకి ఎక్సర్సైజ్ సెంటర్లకు వాటికి వెళ్తుంటారు, కానీ మన ఇంట్లోని పనులు మనం చేసుకుంటే సరిపోతాయి. ఇలా రుబ్బుకొని టిఫిన్లు కాట్లకి. ఇప్పుడంటే మనం ఇలాగ గ్రైండర్లు అవి ఉన్నాయి, కానీ అప్పటి రోజుల్లో టిఫిన్ కొట్టులోనే అంతంత రుబ్బు ఎలా రుబ్బేవారో ఏంటో నాకేంటి అర్థం అయ్యేది కాదు. టిఫిన్ కొట్టులోనే కాదు, ఒక్కొక్క ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉండేది కదా, వాళ్ళైతే టిఫిన్ల కాట్లకి రుబ్బాలంటే ఇలాగ రుబ్బుకునేవారు. అంటే అప్పుడు చాలామంది ఉండేవారులండి. ఇలాగ శుభ్రంగా మొత్తం నలిగిపోవాలండి, మొత్తం గంధంలా నలిగిపోవాలి. అలా నలిగిపోయిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలాగ చిన్న చిన్న వడియాల్లా పెట్టేసుకోవడమే. పెద్ద ఇదేం ఉండదండి, ఈజీగా వచ్చేస్తాయి, మంచిగా ఆరిపోతాయి. ఇప్పుడు ఎండలు కదా, ఒక రోజు 2 రోజుల్లో ఆరిపోతాయి. బాగా ఆరబెట్టుకోవాలండి, లేకపోతే కొంచెం తడి ఉన్నా కూడా ముక్కుపోతాయి ఇవి. అందుకని తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. మా విజయనగరం, శ్రీకాకుళం సైడ్ అయితే కంపల్సరీ అండి. ఆంధ్ర మొత్తం నేను చెప్పలేను, కానీ ఆ 2 జిల్లాలోనైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా ఇంటి ముందు నెయ్యే మంచాలు కనిపిస్తాయి. అన్ని వడియాలు పెట్టుకుంటారు, అంత బాగుంటాయి అన్నమాట. ఇవి కూర వండే వీడియో కూడా పెడతాను చూడండి. కూర అయితే సూపర్ ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరు కాదనకంటే ఒక ముద్దకి ఎక్స్ట్రానే తింటారు ఈ కూరతోనైతే. అంత బాగుంటుంది. మళ్ళీ ఏం అవసరం లేదండి. ఒక 3-4 టమాటాలు, అంటే ఎక్కువ కూర వండుకోవాలనుకుంటే, లేదు ఇద్దరమే ఉన్నామంటే ఒక టమాటా 2 ఉల్లిపాయలు వేసుకుంటే చాలండి. ఇక ఫస్ట్ టర్మ్ అయిపోయింది కదా, రెండో టర్మ్ అంటే మనం రుబ్బేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అవి పులిసిపోతాయి, బాగోదు. అందుకే వెంటనే పెట్టేసుకోవాలి. మా బాబు కూడా నాకు సాయం చేస్తానని రుబ్బుతుండగానే దాంతోనే శతవిధల ఎంత తపన పడుతుండా రుబ్బాల్లో అనేసి, కానీ అది అవ్వట్లేదు. 2 చేతులు పెట్టి ఆ రుబ్బుల ఏమేమో చేస్తుండు. నాకైతే నవ్వు వచ్చింది. నువ్వు ఎలా అమ్మ రుబ్బేసావు అనేసి అంటే, అంతే మరి, అది మా టాలెంట్ అనేసి నేను అంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇది మా పిండి